జోనథన్ ఎడ్వర్డ్స్ అక్టోబర్ 5, 1703లో జన్మించెను. ఆయన మరణం మార్చ్ 22, 1758. జోనథన్ ఎడ్వర్డ్స్ ఇతడు ఉపవాస ప్రార్థన యందు గొప్ప నమ్మకం గలవాడై ప్రసంగ వేదికపై నిలుచుటకు శక్తి లేనంతగా ఉపవాసం చేయవాడై ఉండెను. ప్రభువు అతని సేవను అపరిమితంగా ఆశీర్వదించెను. అతడు ఎక్కువ కాలం ఉపవాసం ఉండి ప్రసంగించిన రోషం గల దేవుని చేతిలోని పాపులు అనే ప్రసంగము ప్రజలకు కలవరంను పుట్టించి వణికించెను. అతడు ప్రసంగిస్తుండగానే తాము నరకంలోనికి వెళ్లిపోతామేమో అని భయపడి ప్రజలు స్తంభాలను కుర్చీలను పట్టుకుని వ్రేలాడిరి. దేవుని న్యాయ తీర్పుల గురించి ఇతడు ప్రసంగిస్తుండగా వారి గుండె జారినట్లు ఉండెనట. ప్రజలకు పశ్చాత్తాపం కలిగించే అతని ప్రసంగం యొక్క రహస్యము ఉపవాస ప్రార్థనయే.